ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము యామ్ ఈజ్ ఆర్ బీఫామ్ సెంటెన్సెస్ రాసాము. యామ్తో సపరేట్గా, ఈజ్తో సపరేట్గా, అలాగే ఆర్తో సపరేట్గా సెంటెన్సెస్ రాసాము. అండ్ నౌ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? మీ డ్యూటీ ఏంటి అంటే సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, యాక్చువల్గా మీరు ఎక్కడ చూసి ఉండరు. అండ్ ఐ హ్యావ్ ఆల్సో నాట్ సీన్ ఎనీవేర్ దట్ సమ్ ఇన్స్టిట్యూట్స్ గివ్ యూ కాన్వర్జేషన్ అంటే ఏంటి అంటే ఇది మాత్రమే మనం యూస్ చేస్తాం మాట్లాడేటప్పుడు అని అర్థం. ఇక్కడ చూడండి, నేను ఏ రాశాను, బి రాశాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ దిస్ ఫర్ యువర్ ప్రాక్టీస్. మీ ప్రాక్టీస్ కోసము ఇది చాలా బెస్ట్ పార్ట్. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. యామ్, ఈజ్, ఆర్తో సెంటెన్సెస్ ఉన్నాయి. అలాగే ఇది ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాన్వర్జేషన్, అ స్మాల్ కాన్వర్జేషన్, చిన్న కాన్వర్జేషన్ విత్ యామ్, ఈజ్, ఆర్. మీరు ఏ సెంటెన్స్లో చూసినా యామ్, ఈజ్, ఆర్ ఈ 3 వర్డ్స్లో వన్ ఆఫ్ ద వర్డ్స్ ఉంటాయి. ఎవరినైనా మనం కలిసినప్పుడు హాయ్ అంటాం. ఓకే, నేను చెప్పాను హాయ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. హాయ్ అనేది సెంటెన్స్ కాదు. హాయ్ అన్న, హలో అన్న, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, ఆల్ దీస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే మనము సడన్గా ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. సడన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం, సడన్ ఫీలింగ్స్. అందుకనే మనం ఇంటర్జెక్షన్స్ అనేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సడన్ ఫీలింగ్స్ అంటాం. అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ హాయ్ అనేది ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ యూస్ చేశాను. అండ్ దట్ ఈస్ ఎక్స్క్లమేటరీ వర్డ్ అనమాట, రైట్? ఇంటర్జెక్షన్ వర్డ్ అనుకోవచ్చు. దెన్ నెక్స్ట్ చూస్తే హౌ ఆర్ యూ అని ఉంది. హౌ ఆర్ యూ, హాయ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని అర్థం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది చూడండి. ఏ సెంటెన్స్ అది? బి ఏం చెప్తున్నాడు ఇక్కడ? యా. ఇది కూడా ఎక్స్ప్రెషన్. యా, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. కరెక్ట్ యూసేజ్ చూడండి. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్, అంత బాగుంది. ఏంటి ఎలా ఉన్నావు అంటే అంత బాగుంది అంటాం చూడండి మనం తెలుగులో. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కొంతమంది మీతో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటే నార్మల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అనండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అనండి, ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ అనండి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అనండి. ఇవన్నీ చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ ఏముండవు, సింపుల్ లాంగ్వేజ్లోనే మాట్లాడాలి. మీకేదో కొత్తగా నేర్పిస్తున్నాము అని చెప్పి అనే విధంగా వాళ్ళు చెప్తారు. అలా ఏముండదు. మీరు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ ఫైన్ అని కూడా అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అనగానే ఐఎమ్ ఫైన్ అంట. ఐఎమ్ ఫైన్ అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఐఎమ్ ఫైన్ అనొద్దు, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఫెంటాస్టిక్, ఐఎమ్ వండర్ఫుల్ అని అనాలి అని. అలా ఏముండదు మై డియర్ ఫ్రెండ్స్. See, for example, one person has lost everything. ఒక పర్సన్ అంతా కోల్పోయాడు అనుకుందాం. He has started some business and he has lost everything. His money and his money, reputation and all that he has lost అనుకుందాం. And when you ask him, how are you అంటే ఐఎమ్ గ్రేట్ అని ఎలా అంటాడు? ఐఎమ్ ఫైన్ అంటే ఫైన్ అంటే ఏంటంటే ఏదో పర్వాలేదు, గోయింగ్ ఆన్ అని అర్థం. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే అని కూడా అనొచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేదు. అటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే టైం వేస్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్ అన్నాడు, అంతా కూడా బాగుంది అని. తర్వాత ఏ అనే వ్యక్తి ఏమడుగుతున్నాడు అంటే ఆర్ యూ బిజీ దీస్ డేస్? ఈ మధ్యన ఏమైనా బిజీగా ఉన్నావా నువ్వు అని అడుగుతున్నాడు. యా, మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెషన్ యా, ఎక్స్క్లమేటరీ మార్క్, ఐఎమ్ వెరీ బిజీ దీస్ డేస్. అవును, ఈ మధ్యన నేను చాలా బిజీగా ఉన్నాను అని అర్థం అనమాట. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్? ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్? మీ బ్రదర్ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడా అని అడిగాడు అతను. బి ఏం చెప్తున్నాడంటే నో. ఇది కూడా ఎక్స్ప్రెషన్ మై డియర్, కామాతో పెట్టొచ్చు, ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా పెట్టొచ్చు. నో, ఈజ్ నాట్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్. లేదు, అతను ఏం బిజినెస్ స్టార్ట్ చేయడం లేదు అని అర్థం. మళ్ళీ ఏమని అడిగాడంటే వేర్ ఆర్ యూ నవ్ డేస్? ఈ మధ్యన నువ్వు ఎక్కడుంటున్నావు అని అర్థం. వేర్ ఆర్ యూ నవ్ డేస్? ఐఎమ్ నాట్ ఇన్ సిటీ నవ్. నేను ఇప్పుడు సిటీలో లేను. ఐఎమ్ విత్ మై అంకుల్. ఈజ్ అంకుల్ మైట్ బి సమ్వేర్, ఎక్కడో వేరే దగ్గర ఉన్నాడు. సో మా అంకుల్తో ఉంటున్నాను నేను, ఇప్పుడు నేను సిటీలో లేను అని అర్థం. చాలా సింపుల్
కాన్వర్జేషన్. అలాగే సెంటెన్సెస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 సెంటెన్సెస్ ఉన్నాయి. ఏవి 4, బివి 4. ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఆల్ ద సెంటెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ దీస్ 3 words. యామ్, ఈజ్, ఆర్ తోనే ఉన్నాయి. చూడండి ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హౌ ఆర్ యూ అన్నాం. హౌ ఆర్ యూ అందులో ఏముంది చూడండి, ఆర్. ఓకే, ఆర్ ఉంది, బీ ఫామ్ వర్డ్. హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు అను. నువ్వు ఎలా ఉన్నావు అంటే నీ పొజిషన్ ఏంటి అని వచ్చింది, అది క్వశ్చన్. రైట్, ఇక్కడ ఏమైనా వర్డ్ ఉందా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. చూడండి ఇక్కడ ఆర్, ఇక్కడ ఈజ్. అండ్ దెన్ ఆర్ యూ బిజీ దీస్ డేస్, ఈ మధ్యన నువ్వేమైనా బిజీగా ఉన్నావా. యూ కెన్ సీ ద వర్డ్ ఆర్ ఇక్కడ ఉంది చూడండి. యా, ఐఎమ్ వెరీ బిజీ దీస్ డేస్. ఐఎమ్ వెరీ బిజీ దీస్ డేస్, అవును నేను ఈ మధ్యన బాగా బిజీగా ఉన్నాను. ఎక్కడ వచ్చింది చూడండి వర్డ్, యామ్ ఉంది చూడండి, యామ్. రైట్, నెక్స్ట్ సెంటెన్స్, ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్. యువర్ బ్రదర్ అన్నాము సింగులర్, సో యూ హ్యావ్ టు యూజ్ ఈజ్ దేర్. ఈజ్ వచ్చింది అండ్ దెన్ దిస్ వన్, ఈజ్ యువర్ బ్రదర్ డూయింగ్ ఎనీ బిజినెస్. నో, హీఈస్ నాట్ డూయింగ్ ఎనీ, హీఈస్ నాట్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్. ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్ అంటే నో, హీఈస్ నాట్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్. మీ బ్రదర్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నాడా బిజినెస్ అంటే లేదు, స్టార్ట్ చేయడం లేదు. అండ్ ఈజ్ ఉంది ఇక్కడ. వేర్ ఆర్ యూ నవ్ డేస్. వేర్ ఆర్ యూ నవ్ డేస్, ఇక్కడ మళ్ళీ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంది చూడండి, బీ ఫామ్. అండ్ దెన్ ఐఎమ్ నాట్ ఇన్ సిటీ, రైట్, అండ్ ఐఎమ్ విత్ మై అంకుల్. సో సి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పాను 4 sentences ఇంపార్టెంట్. పాజిటివ్, నెగటివ్, హెచ్ క్వశ్చన్, WH క్వశ్చన్ అన్నీ వచ్చాయో చూడండి. ఫస్ట్ వన్, హౌ ఆర్ యూ అన్నాడు, నువ్వు ఎలా ఉన్నావు, ఇది WH క్వశ్చన్. రైట్, ఇక్కడ WH క్వశ్చన్ అని మనం రాద్దాం. WH క్వశ్చన్. ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్, ఇదేంటి చూడండి, దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. అండ్ ఆర్ యూ బిజీ దీస్ డేస్ అన్నాం. ఆర్ యూ బిజీ దీస్ డేస్, HV క్వశ్చన్. రైట్, యా, ఐఎమ్ వెరీ బిజీ దీస్ డేస్, ఇదేంటి, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ సెంటెన్స్. ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్ అన్నాం. ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్, HVQ. HQ అంటే ఏంటి, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్కి ఎప్పుడు కూడా ఎస్తో కానీ నోతో కానీ ఆన్సర్ చెప్పవచ్చు. నో, హీ ఈస్ నాట్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్ అన్నాం. ఇదేమైంది మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నెగిటివ్ ఆన్సర్. మనకు పాజిటివ్ ఆన్సర్ ఉంటుంది, నెగిటివ్ ఆన్సర్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఆన్సర్. అండ్ వేర్ ఆర్ యూ నవ్ డేస్, ఈ మధ్యన ఎక్కడున్నావు, ఇదేంటి, WH క్వశ్చన్. చూడండి WH క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఇన్ సిటీ నవ్, ఐఎమ్ నాట్ ఇన్ సిటీ నవ్, ఇది నెగిటివ్ అయ్యింది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నెగిటివ్. ఐఎమ్ విత్ మై అంకుల్, దిస్ ఈజ్ పాజిటివ్. అండ్ రిమెంబర్, నేను మళ్ళీ ఇంకొక రూల్ కూడా చెప్పాను ఏంటంటే, బీ ఫామ్తో ఆల్వేస్ వీ యూస్ నౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్ ఆర్ ప్రిపోజిషన్స్ ఆర్ P4s, ఇవి మాత్రమే వస్తాయి. చూడండి ఇక్కడ ఇది క్వశ్చన్ కాబట్టి మీరు WH క్వశ్చన్ ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్. ఎప్పుడైనా మనము చూడాల్సింది ఏంటి అంటే పాజిటివ్ నెగిటివే చూడాలి. ఈజ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, బీ ఫామ్, అండ్ డూయింగ్ వచ్చింది చూడండి, B4, గోయింగ్ ఆన్ యాక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్. ఆర్ యూ బిజీ, ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఐ యామ్ వెరీ బిజీ దీస్ డేస్. నేను వెరీ అనేది యాడ్వర్బ్ అని చెప్పాను, వెరీని కౌంట్ చేయొద్దు. బిజీ దీస్ డేస్, బిజీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఇది క్వాలిటీ, పొజిషన్ కూడా అనుకోవచ్చు. అండ్ ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్, ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. అలాగే నెగిటివ్ చూడండి, హీ ఈజ్ నాట్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్. నాట్ వర్డ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ పక్కన, ఈజ్ పక్కన, స్టార్టింగ్ V4 మళ్ళీ, ఎనీ బిజినెస్, ఇదేం సెంటెన్స్ అయింది, ఇది నెగిటివ్ సెంటెన్స్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వేర్ ఆర్ యూ నవ్ డేస్, ఈ మధ్యన నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అర్థం. అది WH క్వశ్చన్ అయింది. అలాగే క్వశ్చన్స్లో మనకు తెలియదు కాబట్టి అది వదిలేసేయండి. ఐఎమ్ నాట్ ఇన్ సిటీ నవ్, ఐఎమ్ నాట్ ఇన్ సిటీ నవ్, ఇది నెగిటివ్ అవుతుంది. అయితే ఎక్కడ నాట్ వచ్చిందో చూడండి, నాట్ ఆబ్వియస్లీ హియర్. ఐఎమ్ పక్కన వచ్చింది చూడండి, ఐఎమ్ నాట్. అలాగే ఐఎమ్ విత్ మై అంకుల్, ఇక్కడ నాట్ పక్కన ప్రిపోజిషన్ వచ్చింది చూడండి, నేను సిటీలో లేను, నేను ఎవరితో ఉన్నాను, మా అంకుల్తో ఉన్నాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చెప్తాను. చూడండి, ఈ ఏ సమ్ టైమ్స్
యూ హ్యావ్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దీస్ సెంటెన్సెస్. హౌ టు ప్రాక్టీస్ దిస్? ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేనే ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. అప్పుడు నేను ఏమవుతానంటే ఏ అవుతాను. నేనే ఏ. ఫస్ట్ ఐ ప్రాక్టీస్ దిస్. హాయ్, హౌ ఆర్ యూ అన్నాను. మళ్ళీ బి ఎవరవుతారు? బి కూడా నేనే అవుతాను. ఐ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎనీ వన్. I need not have any friend. I need not have any cousin. I need not have any relatives. I need not have any neighbors. I don't need all these people. If I want to practice, if I want to develop my language, then I practice for myself. I don't search for anyone. I don't see for anyone. If there is no one, no need to worry. ఎవరు లేరు, ఎందుకు వరి అవుతారు? మీరే ఏ, మీరే బి. ఇక్కడ చూడండి, మీరే ఏ, మీరే బి. ఇదే ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా మంచి బెస్ట్ వే. రైట్? యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్. ఒక మిర్రర్ ముందు నిలబడండి. ఆ మిర్రర్లో ఉన్న మీరే ఏ, మీరే బి. హాయ్, హౌ ఆర్ యూ అన్నారు. క్వశ్చన్ వేసుకున్నారు. మీరే ఆన్సర్ చెప్పండి. యా, ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్ అన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ సెంటెన్సెస్ ఒక 10 times ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్, హౌ ఆర్ యూ? ఆర్ యూ బిజీ దీస్ డేస్? ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్? వేర్ ఆర్ యూ నవ్ డేస్ అన్నాం. ఈ సెంటెన్సెస్ ఏ సెంటెన్స్, బి సెంటెన్సెస్. యా, ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ గుడ్. తర్వాత యా, ఐఎమ్ వెరీ బిజీ దీస్ డేస్. నో, హీ ఈస్ నాట్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్. ఐఎమ్ నాట్ ఇన్ సిటీ. ఐఎమ్ విత్ మై అంకల్. ఈ విధంగా ఒక 10 times మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి. ఏ సెంటెన్సెస్ ప్రాక్టీస్ ఫర్ 10 times అండ్ దెన్ బి సెంటెన్సెస్ సపరేట్లీ. ఆఫ్టర్ దాట్ మీరే ఏ, మీరే బి. హాయ్, హౌ ఆర్ యూ అన్నారు. దెన్ యూ యోర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గివ్ ది ఆన్సర్ టు యువర్ సెల్ఫ్. యా, ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్ గుడ్. ఎక్స్ప్రెషన్స్తో సహా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఇది బెస్ట్ వే టు డెవలప్ యువర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ని ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగానే డెవలప్ చేసుకోండి. ఏ, బి మీరే అవ్వాలి. అండ్ నాట్ ఓన్లీ వీ హ్యావ్ కాన్వర్జేషన్ దిస్ వన్. ఈ కాన్వర్జేషన్ మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ ఆల్ ద వర్బ్స్. మనకు హెల్పింగ్ వర్బ్స్తోనే సెంటెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ మనకు యామ్, ఈజ్, ఆర్తో కాన్వర్జేషన్ ఉంది, చిన్న కాన్వర్జేషన్. వీ కెన్ ఆల్సో రైట్ మెనీ సెంటెన్సెస్ లైక్ దిస్, బట్ ఐఎమ్ గివింగ్ యూ and that is up to you, and the conversation is left to you, the remaining sentences. And after this, whatever you want to write, you have to add here. మీరు ఇక్కడ ఒకవేళ కాన్వర్జేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా మీ దగ్గర ఉన్నాయి, స్ట్రక్చర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ప్రాక్టీస్ చేయడానికి ఇదే బాగుంటుంది. అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి అన్నాను. ఆల్వేస్ చూడండి, ఇక్కడ WH క్వశ్చన్ అడిగే కంటే మీరు హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ అడిగితే ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్, ఆర్ యూ బిజీ దీస్ డేస్? యా, ఐఎమ్ వెరీ బిజీ దీస్ డేస్. దీన్ని ఏం చేయాలి? మీరు నెగిటివ్గా తయారు చేయాలి. దీన్ని నెగిటివ్గా తయారు చేసి నో, ఐఎమ్ నాట్ వెరీ బిజీ దీస్ డేస్ అనొచ్చు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి, ఈజ్ యువర్ బ్రదర్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్ అన్నాం. నో, ఈజ్ నాట్ స్టార్టింగ్ ఎనీ బిజినెస్ అన్నాం. దీన్ని పాజిటివ్గా చేయాలి. యస్, హీ ఈజ్ స్టార్టింగ్ సమ్ బిజినెస్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు ఇంగ్లీష్ వస్తుంది. నేను ఎలాగైతే చెప్పానో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. డైలీ 6 hours ప్రాక్టీస్ చేయాలి. అలాగే 2 months మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎవరైనా మీకు 10 days, 20 days, 30 days ఇది అంటే అది మాత్రం అలా నమ్మకండి. ఎందుకంటే ఇది లాంగ్వేజ్ మనం ప్రాక్టీస్ చేసి మన చేతుల్లోనే ఉంటుంది. నేను చేస్తాను అనేది ఉండదు. నేను నేర్చుకోవాలంటే నేను నేర్చుకోవాలి, నేను ప్రాక్టీస్ చేయాలి. ఎవరో మనతో చేయించరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, యూ జస్ట్ ప్రాక్టీస్ దిస్. నేను ఎలాగైతే చెప్పానో అలా ప్రాక్టీస్ చేయండి. 6 hours డైలీ. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే మీరు 6 hours ప్రాక్టీస్ చేయండి. 2 months ప్రాక్టీస్ చేయండి కంటిన్యూగా. మీకు కంపల్సరీ ఇంగ్లీష్ వస్తుంది. అండ్ నేను చెప్పిన వేలో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్, హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.